హెల్త్ పాడు చేసుకోవడం చాలా ఈజీ. కానీ దాన్ని రికవరీ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. మనుషులు నలిగిపోవాలి, అమౌంట్ గూడా పెట్టాలి. రీసెంట్ టైంలో ఒక చిన్న ఇష్యూకి నేను హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు నాకు చాలా టెస్టులు రాశారు. అసలు ఆళ్ళిచ్చిన మెడికేషన్ కాస్ట్‌కి నాకు దిమ్మ తిరిగిపోయింది. నాకు ఒక్కటే అనిపిచ్చింది, ఈ అమౌంట్ ఏదో తినడానికి పెడితే ఎంత బాగుండేది అని. తినడానికి మాత్రం ఆలోచిస్తాను. ఏంటో అందులోనే పొదుపు చేసేద్దాం అన్నట్టు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. మనం తినకుండా నోరు కట్టేసుకున్నంత మాత్రాన మనం ఏమి సేవ్ చేయలేము. ఒకవేళ సేవ్ చేసిన అమౌంట్ అంతా తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతుల్లో పొయ్యడమే. నేనైతే ఒకటే డిసైడ్ అయ్యా. ఇప్పుడు మనం రిచ్‌గా ఏవేవో తినలేకపోయినా మినిమమ్‌లో మినిమమ్ మన బాడీకి ఏది అవసరమో దాన్ని ఇవ్వగలిగినా చాలు, మనం సర్వైవ్ అవుతామని. దానిలో భాగంగానే నేను ఇలా 4 టైప్ ఆఫ్ సీడ్స్ అయితే తెచ్చుకొని వాటిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడైతే అవిసె గింజలు అలాగే గుమ్మడికాయ గింజలతో కలిపి మంచిగా కారప్పొడి చేసుకుంటున్నా. చాలామంది స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే లడ్డూలుగా చేసుకున్నా లేకపోతే నార్మల్‌గా పొడి చేసుకొని తిన్నా బానే ఉంటది. సో, నేను అలా తినలేను కాబట్టి మనం ఎలాగో డైలీ రైస్ తీసుకుంటాం కాబట్టి దాంట్లో బావుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను. తక్కువ మంటతో చేసుకుంటే కొంచెం రైస్‌లో ఎక్కువ పొడితో తినేయొచ్చు.